అటవీ శాఖ మంత్రి అంటే ఒకప్పుడు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. పర్యావరణ శాఖ మంత్రి అంటే అదొక వోకల్ పోస్టు లేకపోతే ఫోకల్ పోస్టా ఇదేమీ కాదు. అదొక వేస్ట్ పోస్ట్ అనుకునేవాళ్ళు. గ్రామీణాభివృద్ధి శాఖ అంటే నామకే వాస్తే అనుకునేవాళ్ళు. ఆ శాఖలకి ఒక ఆభరణంగా నిలిచాడు పవన్ కళ్యాణ్. అటవీ శాఖకి సంబంధించిన రివ్యూలు పర్ఫెక్ట్‌గా ఉన్నది. అంతకుముందు ఆ శాఖ చూసిన మంత్రులెవరు చేయలేనటువంటి పనులు చేసుకొస్తున్నాడు. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తున్నాడు. మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి విషయంలో సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు. పర్యావరణ పరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. లోపాలు ఉండవా? అన్ని లోపాలు పరిష్కారం అయిపోతాయి? లేదు. బట్ అవి కూడా మంచి శాఖలే సరిగ్గా వాడుకుంటే ఒకటి ఆయన డిప్యూటీ సీఎం కావడం, రెండవది డిప్యూటీ సీఎంలు ఉన్నోళ్ళందరికి కూడా ఆ ఛాన్స్ రాలేదు. ఆయన ఇప్పుడు కూటమిలో క్రియాశీల పాత్ర పోషిస్తుండటం వల్ల ఆ విధమైన అవకాశం వచ్చింది. అయితే పవన్ ఎప్పుడు ఆగ్రహిస్తాడో, ఎందుకు ఆగ్రహిస్తాడో అర్థం కాక తలపట్టుకోవడం ఇప్పుడు బాబు సర్కార్ వంతవుతుంది. తాజాగా ఆయన అకస్మాత్తుగా పేకాట మీద అంశం ఒకటి ఫస్ట్ డిఎస్పి జయసూర్య మీద వ్యవహారం కంప్లైంట్ చేయటం, దాని మీదన నివేదిక కావాలని కోరడం. హోంమంత్రి కూడా ఏమీ అనలేకపోయింది. మా మధ్యన చిచ్చు పెట్టబాకండి, ఇవన్నీ మా మంత్రుల మధ్యన ప్రాబ్లం ఏం లేదు ఇగోస్ అంటూ మాట్లాడాల్సి వచ్చింది ఈ దఫా. తద్వారా ఇక్కడ వాస్తవంగా ఆయన శాఖ కాదు, శాఖ కాకపోయినా సరే డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత స్థానం అన్న హోదాలు, అలాగే కూటమిలో చంద్రబాబు తర్వాత స్థానం అన్నటువంటి హోదాలు అడిగారు. అచ్చెన్నాయుడు అడగడు, లేకపోతే నారాయణ అడగడు. వాళ్ళు అడిగితే కూడా అనిత సీరియస్ అవుతుంది. ఒకప్పుడు అనిత సీరియస్ అయినటువంటి అనిత ఈ దఫా జాగ్రత్తగా మాట్లాడింది. తద్వారా తెలుగుదేశం కూడా ఎక్కువ ఇట్లాంటి విషయాల్లో వివాదం చేసుకోకుండా ఉండటం బెటర్ అన్నటువంటి కాన్సెప్ట్ అధిష్టానం ఇచ్చినట్టుంది. అది పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఈ ట్రిప్ కనిపించింది. రెండవది ఏకంగా డీజీపీకి హోంమంత్రి కూడా లేఖ రాశారు. అదేంటో చూసి చెప్పండి, పేకాట్లు రాష్ట్రం అంతా గందరగోళంగా ఉన్నాయంట, చాలా కంప్లైంట్లు వస్తున్నాయి మాకు అన్నటువంటి. డీజీపీతోనే ఫోన్లో మాట్లాడి నివేదిక కోరడం అన్నటువంటి ఇది వాస్తవంగా ఆ శాఖ జోక్యం కింద ఫీల్ అవ్వచ్చు. కానీ నేను అట్లా ఫీల్ కావట్లేదు అని చెప్పడం, ప్లస్ నేను కూడా రివ్యూ చేస్తున్నానని చెప్పడం ద్వారా అనిత యాక్చువల్గా ఆ విషయంలో ముందు అట్లాంటి రిపోర్ట్కి అనితకి ఎందుకు రావట్లేదు, హోంమంత్రిగా ఉండి ఎందుకు రావట్లేదు అంటే ఆమె ఏమీ చేయలేదు కాబట్టి, ఆమె చేతుల్లో ఏం లేదు కాబట్టి, పోలీస్ శాఖ ఆమె చేతిలో ఏమీ లేదు, అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల చేతుల్లో నడిచిపోతుంది. ఈ రెండు విషయాల్లో కూడా హోంశాఖ కార్యకలాపాల్లో ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అయినట్టయింది. హోంశాఖ అట్లని అనిత ఎంతవరకు చూడగలుగుతున్నారంటే నామకే వాస్తే మాత్రమే ఉంది. ఆమె ఫైర్ డిపార్ట్మెంట్కి తప్పించి మిగతా ఏంటి కూడా లా అండ్ ఆర్డర్ అంతా చంద్రబాబు గారు చూస్తున్నారు. అంటే బాబు గారి ఆధ్వర్యంలో ఉండే లా అండ్ ఆర్డర్ శాఖ చేసినటువంటి ఫెయిల్యూర్ ఇక్కడ, అది ఈయన రైట్ చేసుకొచ్చారు. అయినా సరే ఇక్కడ యాక్షన్ ఏం చేస్తారు? వాస్తవంగా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇట్లా అకస్మాత్తుగా రైట్ చేశారు అంటే పవన్ వ్యతిరేకులు వీళ్ళందరూ రైట్ చేసేది ఏంటి, లక్ష్మీనాయుడు హత్య విషయంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు, కాపులందరూ నిలదీస్తున్నారు, ఎందుకు పట్టించుకోలేదని. ఆ క్రెడిట్ చంద్రబాబు తీసుకున్నారు కాబట్టి చంద్రబాబు దాంట్లో నుంచి క్రెడిట్ ఈయన తీసుకుంటున్నారు అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. అయితే ఆయన కాపుల విషయంలో ఇన్వాల్వ్ కాకపోవడానికి నాకైతే ఒక ఫీలింగ్ ఉంది, డౌట్. ఎందుకంటే కాపుల విషయంలోనే ఈయన మాట్లాడుతూ ఉంటే దళితుల విషయంలో ఎందుకు మాట్లాడలేదు, గిరిజన విషయంలో ఎందుకు మాట్లాడలేదు, మొన్న మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా, మైనార్టీ విషయంలో ఎందుకు మాట్లాడలేదు, లేకపోతే సొగాలి ప్రీత్యామైంది ఇవన్నీ అడుగుతారు పవన్ కళ్యాణ్. పరోక్షంగా టీడీపీ వాళ్ళు ఆ ఆస్పెక్ట్లో పవన్ని టార్గెట్ చేయడం కూడా చేస్తారు. కాబట్టి కాపు విషయంలో అది తెర వెనక మాట్లాడుంటారు ప్రభుత్వాన్ని, లేకపోతే ఇంత అకస్మాత్తుగా ఆ కేసులో ట్రిబ్యునల్ పెట్టడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సహాయాలు చేయడము, ఇంత నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడికి సంబంధించినటువంటి ద్వారానే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. బొలిశెట్టి శ్రీనివాస్ని కూడా కలిపి అక్కడ పంపించడం, హోంమంత్రి ప్లస్ నారాయణ ప్లస్ బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళందరూ వెళ్ళటం, ఇదంతా తద్వారా పవన్ ఒత్తిడి ఉంది అన్నది అక్కడ స్పష్టం అవుతుంది. కానీ బహిరంగ పరచుకోలేదు, ఎందుకు తనని కులానికి ఆపాదించకుండా ఉంచుకోవడానికి. రెండవది ఇక్కడ ఈ ఏదైతే పేకాట గురించి రైట్ చేయడంతో రచ్చరచ్చ అనమాట, మింగలేక కక్కలేక చస్తున్నది ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. అది ఎలా ఫోకస్ చేయాలి, ఇదే చంద్రబాబు గారు ఆదేశిస్తే, ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న అదేది పోలీసు అమరవీరుల దినోత్సవం పోలీసులకి భారీ స్వేచ్ఛనిచ్చాం అనగానే భారీ హెడ్డింగ్లు పెట్టారు. నిజంగా ఇచ్చారా? ఇచ్చుంటే ఈ మాట ఎందుకు? ఆయన ఆ మాట అన్న తర్వాతనే ఇవన్నీ కనిపించినాయి అక్కడ. దట్ మీన్స్ ఇక్కడ ఓపెన్ అప్ అయ్యారు పవన్ కళ్యాణ్. అలాని ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు,
ప్రభుత్వంలోనే ఉండాలనుకుంటున్నారు, 15 ఏళ్ళు కూడా ఉండాలనుకుంటున్నారు. కానీ విచ్చలవిడిగా రాష్ట్రం పోతాన్ని అంగీకరించడు. ఓ రకంగా చెప్పాలంటే పరిగెత్తే అవినీతి, పరిగెత్తే అరాచకానికి ఒక చిన్న దాన్నేమంటారు స్పీడ్ బ్రేకర్ ఈయన. ఆపలేడు. స్పీడ్ బ్రేకర్‌గా వ్యవహరించగలుగుతాడు. ఈ మాత్రం ఉంటే మావాడు చాలు అన్నటువంటిది ఆయన అభిమానులకు ఫీలింగ్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఈయన క్రమంగా మనల్ని బ్యాడ్ పాపులర్ చేస్తారా అనేటటువంటి అనుమానం తెలుగుదేశానికి ఉంటది. వీళ్ళిద్దరూ కలిసి కొట్టుకుంటా మనకి క్రెడిట్ రానియకుండా చూస్తున్నారన్నటువంటి ఫీలింగ్ వైసీపీకి ఉంటది. ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ అందరినీ అయోమయానికి గురి చేస్తా, ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కాని విధంగా తీసుకొస్తా, ఒక మిస్టరీ మ్యాన్‌గా అందరినీ ఒక కన్‌ఫ్యూజన్‌లో పెట్టడంలో సక్సెస్ అయ్యారు.